అండి. సో ఇప్పుడు సుడిగాలి సుధీర్ది గోట్ మూవీ అనేది కూడా టీజర్ లాంచ్ జరిగింది. చాలా రోజుల కింద ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ వస్తుంది మూవీ. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సుధీర్ గారు ఒక మెజిషియన్ నుండి ఒక యాక్టర్కి ఎదిగారు. ఆయనకి మరి ఇది ఒక సృష్టి వైపరీత్యం తెలియదు, ఆయనకి ఏమన్నా ప్రొడ్యూసర్కి ఏమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. కానీ ఈ మూవీ ఎప్పటి నుండో 1 year నుండి పోస్ట్పోన్ అవుతూ డిలే అవుతూ వస్తూనే ఉంది. కాకపోతే మళ్ళీ దీంట్లో కాంట్రవర్సీ జరిగిందనమాట. హీరోయిన్ ఒక్కటే మనకి ప్రెస్ మీట్లకు వస్తుంది, హీరో రావట్లేదు అంటే అతని ఒక ఎలెక్సా అనే మూవీ పాన్ ఇండియా మూవీ వస్తుంది. దాని వర్క్స్లో కూడా బిజీగా ఉండొచ్చు కదా, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆమె చేస్తుంది గ్రేట్గా. ఆమె సుధీర్ గురించి ఏం బ్యాడీ చెప్పట్లేదు. ఆమెకి ఏదో పర్సనల్ పనులు అంటే ఆయన చాలా చేస్తున్నాడు అనమాట. షోస్, టాక్ షోస్ అంటూ అవి ఇవి చేస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి సుధీర్ గారు నెక్స్ట్ రాబోయే జనరేషన్లో ఒక పవర్ స్టార్ క్రేజీకి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకు అందరూ పవన్ కళ్యాణ్ గారితో పోలుస్తున్నారు సుధీర్ని? ఆయన ఫ్యాన్ బేస్ ఎలా ఉందనమాట. ఆయన పక్కన బట్టి నేను ఒక ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను. ప్రభాస్ ఫోటో పక్కన పెట్టి సుధీర్ ఫోటో పక్కన పెడితే కాదు, ప్రభాస్ ఫోటో పక్కన పెట్టి అదర్ ఏ హీరో ఫోటో పక్కన పెట్టినా ప్రభాస్కి 100 లైక్లు వస్తే ఏరే హీరోకి 1 లైక్ వస్తుంది. కాకపోతే ప్రభాస్ ఫోటో పక్కన పెట్టి సుధీర్ ఫోటో ఇప్పుడు పక్కన పెడితే ప్రభాస్ 5 వస్తే సుధీర్కి 1 లైక్ వస్తుంది అనమాట. అంటే ఆయన ఆడియన్స్ని అలా ఓన్ చేసుకున్నాడు అనమాట. ఎప్పటి నుండి జబర్దస్త్ నుండి ఆయనకి ఆయన ముఖాన్ని మనం చీ అన్నా కానీ మళ్ళీ కలుపుకొని పోయేటువంటి గుణం అయింది. అంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన మీద ఎంతమంది ట్రోల్ చేసినా కానీ చిరంజీవి గారు మళ్ళీ ఆయన దగ్గర తీసుకుని వాళ్ళకి సన్మానం చేస్తారు చూసినా, అలాంటి గుణం మన సుధీర్ గారికి వచ్చింది. లైక్ పాన్ ఇండియా మూవీ వస్తుంది కదా ఎలెక్సా, దాని గురించి ఆ పోస్టర్ ఎలా అనిపించింది? అది లైక్ ఆ సెట్ చూస్తా ఉంటే పిచ్చెక్కిపోతుంది. సెట్ ఒకటి 10-20 కోట్లు అంట. సుధీర్ బడ్జెట్కి ఆ రెమ్యునేషన్కి ప్రొడ్యూసర్ చేసేదానికి అసలు మైండ్ ఫీజులు ఎగిరిపోతున్నాయి అనమాట. ఈ మూవీ తోటి ఇక పాన్ ఇండియా దున్నేత్తనే నేను అనుకుంటున్నాను. ఆయనకున్న క్రేజ్ కూడా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ఆయన యాంకరింగ్ చేశాడు కాబట్టి సల్మాన్ ఖాన్ కూడా ఆయనకి ప్రమోషన్ చేయొచ్చు. బాలీవుడ్ వెళ్తే, కోలీవుడ్ వెళ్తే మనకి సూర్య అండ్ మన కార్తీక్ కూడా ప్రమోషన్ చేస్తాడు. మనకి కన్నడ ఇండస్ట్రీకి వెళ్తే మన శివన్న కూడా ప్రమోషన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆయన పాన్ ఇండియా లెవెల్లో రాణిస్తారు. బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. ఆయన మీద 200-300 కోట్లు పెట్టి 500 కోట్లు కొట్టే సత్తా సుధీర్కి ఉంది. అంటే లైక్ అది పుష్ప 2 లైక్ ఆ పోస్టర్ లాగా ఉందంటున్నారు కదా. సో ఆ మూవీ థ్రిల్లర్ లాగా ఉంటుంది అంటారా, హర్రర్ లాగా ఉండొచ్చు అంటారా, లేకపోతే ఎలా? అది ఫుల్ యాక్షన్ మసాలా డ్రామా అని నేను అనుకుంటున్నాను. సుధీర్ని ఇప్పుడు ఆ యాంగిల్లో మనం చూడలేదనమాట. అలాంటిది కత్తి పట్టుకొని ఇలా చూపి ఇలా ఉంటే ఆ లుక్ వేరే ఉంది. దానికి వచ్చినటువంటి మన నిఖిల్ కూడా దానికి ఒక పోస్టర్ రిలీజ్ అప్పుడు వచ్చాడు కదా, దానివల్ల కూడా బస్ కొద్దిగా ఏర్పడింది. ఆ మూవీ కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి నిఖిల్ గారి, మన సుధీర్ గారిది. నిఖిల్ గారి చీఫ్ గెస్ట్ రావడం ఆడియన్స్ అందరినీ కట్టిపడేసింది అనమాట. చాలా బాగుంది పోస్టర్ అయితే. సుధీర్ అయితే మాస్ కంబ్యాక్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.